కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తారని, వారి కష్టంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలబడే పార్టీగా గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. ప్రతి కార్మికుడికి గౌరవం, భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుందని తెలిపారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని 7వ డివిజన్ పరిధిలోని లబ్బిపేట పీవీపీ మాల్ వద్ద జరిగిన మేడే దినోత్సవ వేడుకలలో టీడీపీ నాయకులు గద్దె క్రాంతికుమార్ పాల్గొని టీఎన్టీయూసీ మరియు టీడీపీ జెండాలను ఆవిష్కరించి కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు, మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా సహాయం అందించిందన్నారు. రాష్ట్రంలో కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలను ప్రోత్సహిస్తూ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలుస్తోందన్నారు. ప్రత్యేకంగా మహిళా కార్మికుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుందన్నారు. అమరావతి నిర్మాణ పనుల వల్ల కార్మికుల జీవనోపాధి మెరుగుపడిందన్నారు. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను నిలిపివేయడం ద్వారా అనేక మంది కార్మికుల జీవనాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక, కర్షక చెమట చుక్కల నుంచే తెలుగుదేశం పార్టీ పుట్టిందని, ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఈ రోజు కూడా సత్యమేనని గుర్తు చేసేలా చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికుడి చెమటకు తెలుగుదేశం ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని స్పష్టం చేశారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదని నమ్మే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కృషి చేస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమంపై ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని, అందుకే వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వేస్తూ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్మికుల, కర్షకుల చెమట బొట్టులో నుంచే తెలుగుదేశం పార్టీ పుట్టింది అని ఆనాడు ఎన్టీఆర్ గారు చేసిన నినాదం ఈ రోజుకి కూడా సత్యమే అన్నట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ అందరూ కలిసి వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా కూడా మిడిల్, మైక్రో, బిగ్ స్కేల్ బిజినెస్లన్నీ కూడా ఇంప్రూవ్ చేయటం మనందరం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. దానికి బోల్డంత మంది కార్మికులకి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావటం జరుగుతూ ఉంది. అలాగే మనం ఈరోజు నిజంగా ఇక్కడున్న కార్మికులందరికీ కూడా, అలాగే దేశంలో ఉన్న కార్మికులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పండుగని మరింత బాగా వచ్చే సంవత్సరం, వచ్చే డెకేడ్లో కూడా మరింత బాగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ గద్దె క్రాంతికుమార్.